సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. ఇప్పుడు గతంలో మీరు అంతరినివా కాలోపంలో కాంటాక్ట్ కూడా చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇవన్నీ జరిగాయి కదా. నేను కాంట్రాక్టర్ కాదు, నేను సబ్ కాంట్రాక్ట్ చేశాను. గుజరాత్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ వర్కులు తెచ్చుకుంది, వాళ్ళ దగ్గర నేను సబ్ కాంట్రాక్ట్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 14లో ఆ కంపెనీ వర్క్స్ అన్నింటిని కూడా టర్మినేట్ చేశారు. టర్మినేట్ చేసి 60C కింద సీఎం రమేష్కు ఒక 3 ప్యాకేజీలు ఇచ్చినారు. అమ్మిలేని సురేంద్రకి సంబంధించిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కు 2 ప్యాకేజీలు ఇచ్చినారు. అందులో పుటపర్తి కెనాల్ వరకు అమ్మిలేని సురేంద్ర చేసుకున్నాడు. తర్వాత గొల్లపల్లి రిజర్వాయర్ వరకు రెడ్డప్పరెడ్డి అనేసి గురునాథ్ రెడ్డి వాళ్ళన్న, అనంతపురం ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళన్న చేసినాడు అనేసి అమ్మిలేని సురేంద్ర అని నాతో చెప్పడం జరిగింది. ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతరినివా కాలువలు స్ట్రెంథన్ చేయడానికి లైనింగ్ పనులు చలని ఇటీవల టెండర్లు కూడా పిలిచారు, కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు కదా. పనులు కూడా దాదాపు 70% వాటి పని మీద మొత్తం దాదాపు 2 లక్షలకు పైగా ఈ ప్రాంతంలో భూములన్నీ బిల్లుగా మారిపోయే అవకాశం ఉందని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు? లేకపోతే బిల్లు కాకపోతే ఏం మగాన్లు అవుతాయా? మరి అన్నా పెద్ద కాలువ నుంచి మెయిన్ కెనాల్ నుంచి పిల్ల కాలువల నిర్మాణం జరిగి భూములకు నీళ్లు ఇస్తే భూములు మాగాన్లు అవుతాయి. అది చేయాల్సిందే. ఎప్పుడు చేయాలా? పిల్ల కాలువలు చేసిన తర్వాత మెయిన్ కెనాల్ లైనింగ్ చేయాలా. కానీ పిల్ల కాలువల నిర్మాణం జరగకనే మెయిన్ కెనాల్ కాంక్రీట్ లైనింగ్ చేస్తే దాదాపుగా 150 mm థిక్నెస్ అంటే 6 ఇంచులు అంటే అర్ధడుగు థిక్నెస్తో కాంక్రీట్ బెడ్డింగ్ చేస్తే సైడ్స్ లైనింగ్ చేస్తే నీటి చుక్క కూడా కిందికి ఇంకని పరిస్థితుల్లో భూగర్భ జలాలు పెరగవు. కింద నుండి దిగువన ఉన్నటువంటి దాదాపు 10-15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగినాయంటే అంతరినివా కాలువే కారణం. సో ఆ 15-20 కిలోమీటర్ల పాటు దిగువన కాలువ దిగువన 100 కిలోమీటర్ల అంతరినివా మా నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఆ 100 × 20 కిలోమీటర్లు అంటే దాదాపుగా 2 లక్షల ఎకరాలు స్ట్రైట్ అవే 2 లక్షల ఎకరాలు స్ట్రైట్ అవే సాగు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది మా నియోజకవర్గంలో. గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. దీని విషయమే పదే ప్రెస్ మీట్లు చెప్పడం జరిగింది. అధికారులు విజ్ఞప్తి చేయడం జరిగింది. పత్రికాముఖంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజలు రైతులు కూడా దానిపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వితౌట్ అవర్ పార్టిసిపేషన్ రైతులు స్వచ్ఛందంగా కలెక్టర్ గారిని కలవడము, ఏదో ధర్నాలు చేయడం ఇవన్నీ కూడా చేసినారు. కానీ దానికి సంబంధించినటువంటి నష్టము ఇలా జరగబోతుందని గ్రామాల్లో పోయి వివరించేటువంటి ప్రయత్నం కూడా చేసినాం. కొన్ని గ్రామాలకు పోయిన తర్వాత పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మేము దాని మీద సభలు నిర్వహించాలంటే కూడా మాకు పర్మిషన్లు కూడా ఇవ్వకపోవడం కూడా జరిగింది. అది సుంతమ్మకానికి అది ప్రభుత్వ నిర్ణయం కదా, అది ప్రభుత్వం తీసుకుంది. కాలువను స్ట్రెంథెన్ చేయాలి, పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. ఎమ్మెల్యేలు దేనికి ఉండాలా? నేను ఒకటి చెప్తా చూడండి. మీరు చెప్పే మాట్లాడు మీ నాయకుడు వినేవాడు, అప్పుడు ఎమ్మెల్యేలుగా మీరు ఏమని చెప్తే వినేవారా? అప్పుడు కూడా అధికారులు లైనింగ్ ప్రపోజ్ చేస్తే మేము ఆపిచ్చినాం. లైనింగ్ చేయొద్దండి, మీరు వైడనింగ్ చేయమని అడిగాం. అప్పుడు కూడా ఫేజ్ 1 వైడనింగ్ టెండర్లు పిలిచారు. వైడనింగ్ అయిన తర్వాత దాని క్వాంటిటీ 6300 క్యూసెక్స్కి ఎన్హాన్స్ చేయాలన్నప్పుడు 3850 క్యూసెక్లకు వైడన్ చేస్తూ పనులు చేసినారు. దాన్ని ఎన్హాన్స్ చేయాలి 6300 క్యూసెక్స్కి అన్నప్పుడు లైనింగ్ చేసి కాలువ దిగువన ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం అని పూర్తి చేసి అంతరినివా ఫేజ్ 1లో డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం దాదాపు 50% కంప్లీట్ అయినాయి. నాకు తెలిసి మోర్ దాన్ దట్ ఇంకా ఎక్కువే అయినట్టుంది. చేస్తూ ఆ పిల్ల కాలువల నిర్మాణం ద్వారా డైరెక్ట్ పొలాలకు నీరు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ లైనింగ్ చేసుకోమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. అప్పుడు మేము అడ్డుకున్నాం. ఇప్పుడు ఏమో కొనసాగించింది. అధికారులు చెప్తారు, ఇది ప్రభుత్వాన్ని నివేదిస్తారు, ప్రభుత్వం చేయబడుతుంది, ప్రభుత్వం ఇచ్చిన పనులను చేస్తారు. ప్రభుత్వం దగ్గర మనం గొంతు వినిపించకపోతే మనకేలా నప్పదవి. ఇప్పుడు దాని విషయంలో అర్థమయ్యేలా ఆ రోజు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ పిల్ల కాలువలకు నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు మీరు ఎలాగో కాంక్రీట్ లైనింగ్ చేస్తారు, పిల్ల కాలువలకు నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు నీళ్లు స్టోరేజ్ చేసుకునేటువంటి వ్యవస్థ కావాలన్నప్పుడే 3 రిజర్వాయర్లను శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యి పిల్ల కాలువల నిర్మాణము కంప్లీట్ అయితే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది మా టార్గెట్ ఉండింది. అది ఫెయిల్ అయినాం. ఓకేనండి, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అంటే అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా పని చేసుకోవాలి. అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతున్నారు, నాకు అర్థం కాలేదు. మీ దగ్గర అయితే మహానందరెడ్డిని సస్పెండ్ చేశారు, సరే దానికి ఒక ఈక్వేషన్ చెప్పారు. అసలు హిందూపురానికి మొదటి సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి, చోలూరు రామకృష్ణారెడ్డి, కొండూరు వేణుగోపాల్ రెడ్డి అప్పుడు మొదటి సమన్వయకర్తలు. కొండూరు వేణుగోపాల్ రెడ్డిని మొన్న మీరు సస్పెండ్ చేశారు. నవీన్ నిశ్చలు అతన్ని కాపు సమాజ వర్గం నుంచి నవీన్ నిశ్చల్ని సస్పెండ్ చేశారు. ఎప్పుడో ఎన్నికలకు ముందు వచ్చిన దీపికా గౌడ్ని నెత్తిన పెట్టుకొని కూర్చున్నారేంటి మీరు? నాకు అర్థం కాలే. పార్టీ సస్పెండ్ చేసిందన్నా నేను కాదు, పార్టీ సస్పెండ్ చేసి మీరు చెప్పాలి కదా, అధినాయకుడికి చెప్పాలి కదా.
దీపికా వేణురెడ్డి షీ ఈస్ ది క్యాండిడేట్ ఫర్ 2029 ఎలక్షన్స్ ఫ్రమ్ హిందూపూర్. ఇది డిసైడెడ్. కదిర్లో మక్బూల్ బాషా ఇస్ ది క్యాండిడేట్. మీరు ఫిక్స్. పెనుగొండలో ఉషశ్రీ చరణ్ ఇస్ ది క్యాండిడేట్. మీకు నమ్మని పట్టుగా ఉన్న కంకర్ ఇస్మాయిల్ పరిస్థితి అంతేనా? ఇంకా కంకర్ ఇస్మాయిల్తో సహా అందరూ కూడా మక్బూల్ సాబ్కు టికెట్ ఇస్తే అందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మక్బూల్ సాబ్తో నోటు బలం ఉంది కాబట్టి ఏం కాదు. మొన్న వచ్చినాడు, మన పార్టీ తీసుకొచ్చి ఆయన క్యాండిడేట్కి పెట్టినారు. పెట్టినాక ఆయన కూడా ఖర్చు పెట్టుకున్నాడు, ప్రజల్లో ఇప్పుడు తిరుగుతా అన్నాడు. ఏమి ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ ఆయన్ని మార్చి మళ్ళీ కొత్త గుర్రాన్ని ఎత్తుక్కోమంటారా మీరు? కంకర్ ఇస్మాయిల్ అందుబాటులో ఉండేది. కంకర్ ఇస్మాయిల్కి ఎందుకు వెళ్ళేది మీరు? ఆయన ఇస్మాయిల్ హిమ్సెల్ఫ్ ఆయనే మక్బూల్కి మళ్ళీ టికెట్ ఆయనకే ఇవ్వండి, మళ్ళీ సారికి ఒకసారి మార్చుకుంటా ఒకసారి మార్చుకుంటే పద్ధతి కాదని ఆయనే చెప్పినాడు. టికెట్ అవినాష్ రెడ్డి గారిని కలిసినప్పుడు చెప్పినాడు, జగన్ గారిని కలిసినప్పుడు కూడా చెప్పినాడు. అత్తార్ చాంద్ భాష టికెట్లు తీసారి అట్లా చెప్తున్నప్పుడు ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నాడు కదా. మక్బూల్ భాష టికెట్ మీరు అనౌన్స్ చేసేసారు కదా. ఇప్పుడు కదిరికి టికెట్ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గానికి 14 నియోజకవర్గాలకు క్యాండిడేట్లు ఉన్నారండి. దీంట్లో ఏం మార్పు ఉండదు. వీళ్ళందరినీ ముందర పెట్టుకొని పార్టీ క్యాడర్ అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పైన పోరాడాల. మీ సమన్వయకర్తల మీద మీరు పోరాడితే తెలుగుదేశం పార్టీతో మీరు కుమ్మక్కైనట్లే, లేదా తెలుగుదేశం పార్టీకి సాయం చేసినట్లే. మీకు ఏ స్థాయిలో న్యాయం జరగాలో మీకు సంబంధించినటువంటి వరకు మీకు న్యాయం జరగాలన్నప్పుడు మీకు జిల్లా అధ్యక్షురాలనో జిల్లా అధ్యక్షుడినో తీసుకొని పోవడమో, లేదా మన పార్లమెంట్ అబ్జర్వర్సో, లేదా జిల్లా కోఆర్డినేటర్నో కలిసి మేము పార్టీకి పని చేస్తున్నాము, మాకు భవిష్యత్తులో అవకాశం కల్పించండి, ఏదైనా మాకు ఒక పోస్ట్ ఇవ్వండి, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇంకోటి మీరు అడగచ్చు. మీరు గట్టిగా పని చేస్తా అంటే మీ సమన్వయకర్త పిలిచిపోయి మిమ్మల్ని అడుగుతాడు. గట్టిగా పని చేస్తా అంటే, సపోర్ట్ చేస్తా అంటే మీ సమన్వయకర్త మళ్ళీ తీసుకొని అడుగుతారు. హిందూపురం సమన్వయకర్త వెళ్ళి వాళ్ళని సస్పెండ్ చేయించారు కదా. అంటే అక్కడ ప్యారలల్గా రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు పార్టీ ప్రోగ్రామ్స్ స్టేట్ వైడ్ జరిగినాయి. అక్కడ ప్యారలల్గా కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఒక మీటింగు, నవీన్ నిశ్చలు ఒక మీటింగ్ పెట్టినాడు. ఇద్దరు నాకు మంచి మిత్రులే. కానీ పార్టీ అనేది ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని ఫాలో కావాల్సిందే మనం. సమన్వయకర్త దీపికమ్మ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరగాల. ఆ మీటింగ్లో వీళ్ళందరూ పాల్గొనాలా, అందరినీ కలిపి సమన్వయం చేసుకొని పనిచేయాలి. మేము కూడా సపోర్టింగ్గా ఉన్నాము అనేది వీళ్ళు అనిపించుకోవాలా. నవీన్ అన్న నాకు సపోర్ట్ చేస్తున్నాడు, వేణు అన్న సపోర్ట్ చేస్తున్నాడు అని ఆమె కూడా చెప్పాలి. ఇది సిస్టమ్. ఇట్లా కాకోకుండా వేణు ఓ సపరేట్ మీటింగ్ పెట్టడము తప్పు. అడిగినా నేను వేణుని అడిగినా, నేను వేణు కలుపుకొని పోవాల్సిన ధర్మము దీపికా గౌడ్ వేణురెడ్డికి ఉంది. నేను అడిగినానన్న వేణుని అడిగినా, అన్న ఏమి ఎందుకు సపరేట్గా పెట్టినామంటే వాళ్ళు ఎవరెవరైతే ఆమె పిలవలేదో వాళ్ళు నన్ను సపరేట్గా పెట్టమన్నారు అన్నాడు. నేను దీపికమ్మ భర్తను వేణుని కూడా వేణురెడ్డిని కూడా అడిగినా, అని అందరినీ పిలిచినామన్నాను. పిలవడము అందరినీ పిలుస్తాం. ఎప్పుడైతే మాతో పాటు పార్టీతో పాటు ఉంటారో వాళ్ళందరినీ పిలుస్తాం. వాడు ఎలక్షన్లకు ముందు చేయనోన్ని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు బయట ఉండి పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ బలపడే విధంగా ఉన్న సమన్వయకర్తను బలహీనపరుచుకుంటూ వర్గాలు కట్టే ప్రయత్నం చేసే వాళ్ళని ఎవరు కలుపుకోలేరు. నవీన్ నిశ్చల్ కూడా నాకు మంచి మిత్రుడే. నవీన్ నిశ్చల్ కూడా దీన్ని రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా పార్టీ నిర్ణయించిన అభ్యర్థి కోసమే పనిచేస్తాడు, గెలిపించడానికే పనిచేస్తాడు. తప్పితే అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఫైనల్గా పార్టీ నవీన్ నిశ్చల్ పార్టీని దాటి అయితే బయటికి పోలేడు నాకు తెలిసినంత వరకు. కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఆయన కూడా పోలేడు. ఎవరు పోలేరు. అన్యాయం కాదా పాపం? పార్టీ కోసం మొదటి నుంచి జెండా కట్టి పార్టీకి జేజేలు పలికి పార్టీ బలోపేతానికి కృషి చేసిన కొండూరు వేణుగోపాల్ రెడ్డి నవీన్ నిశ్చల్ని సస్పెండ్ చేసి ఎన్నికలకు ముందు పారాషూట్ వేసుకొని వచ్చిన దీపికా గౌడ్ వీళ్ళని ఇప్పుడు మీరు అన్నారు ఈ ఇంటర్వ్యూలో స్టార్టింగ్ లో సత్యకుమార్ ఎక్కడి నుంచో వచ్చాడు, సీఎం రమేష్ ఎక్కడి నుంచో వెళ్ళాడు, వీళ్ళంతా ఉండరు అనేసి. దీపికా గౌడ్ కూడా ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళని కూడా వాళ్ళు మీరు తీసుకొచ్చి దింటారు అక్కడ. సీఎం రమేష్ వాళ్ళు గెలిపిలేదా, సత్యకుమార్ వాళ్ళు గెలిపిలేదా? దీపికా గౌడ్ని గెలిపించలేదు కదా. అట్లనే పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని మనం అందరం కలిసి స్వార్థ రాజకీయాలతో వీళ్ళని అనగదొక్కి దీపికా గౌడ్ని తీసుకొచ్చారు కదా అక్కడి నుంచి. నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరు గెలవగలుగుతారో ఎవరు గెలవలేరు, ఎవరికైతే అందరూ పనిచేస్తారు అనేది పార్టీ నిర్ణయిస్తారు. వచ్చి రాగానే వాళ్ళు ప్రజలకు మేలు కోరలేదు,
ఎన్నికల ఖర్చులు కావాలి మాకంటూ దోచుకోవడమే స్టార్ట్ చేశారు ఆ రోజు. ఇవన్నీ అది ఇవన్నీ ఆ ప్రభావమే ఎన్నికల్లో చూపించింది. ఇవన్నీ నాకు తెలియని విషయాలు. హిందూపూర్ నియోజకవర్గము, ఒంగోలు నియోజకవర్గంలో నేను ఫస్ట్ నుంచి 25 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నా. మా హిందూపురం పార్లమెంటు పరిధిలో ప్రతి నియోజకవర్గంలో కూడా అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా కలిసి పనిచేసిన, నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను అందరినీ పార్టీకి పనిచేయాలని చెప్పగలుగుతాను తప్ప ఇటువంటి ఊహాజనితమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేను. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, నమస్తే.